Yeah, hi everyone. So one of our student got job in one of the MNC company. So let's see తను ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు అండ్ జాబ్ క్రాక్ చేయడానికి అండ్ తను సక్సెస్ అవ్వడానికి ఫాలో అయిన టిప్స్ ఏంటి విల్ డిస్కస్ విత్ హిమ్ డైరెక్ట్లీ. యా హాయ్ రాకేష్. Yeah, hi Ashok. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హౌ ఈజ్ యువర్ జాబ్ గోయింగ్ ఆన్? Yeah, fine Ashok. బాగానే నడుస్తుంది. సో మీకు ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ అవుతుంది? 3 మంత్స్ అవుతుందా? ఎస్ అశోక్. యా. సో మనం ఏంటంటే ఇంటెన్షన్ లైక్ మీరు ఫాలో అయిన టిప్స్ అంటే సక్సెస్ అవ్వడానికి మీరు ఫాలో అయిన టిప్స్ అలాగే మీరు ఇచ్చే సజెషన్స్ మీకులాగా మన స్టూడెంట్స్ ఉన్నారు కదా ఎవరైతే జాబ్ సర్చ్ చేస్తున్నారో సక్సెస్ ఎస్. అవ్వడానికి మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే అడ్వైజెస్ జస్ట్ ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు గెట్ ఇన్ ద జాబ్. సో ఫస్ట్ యా మనం ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ మీరు ఎయిర్ పాస్ అవుట్ అండ్ ఈ కోర్స్లోకి ఎలా వచ్చారు? యా నేను 2018 పాస్ అవుట్ అండ్ హైదరాబాద్ బీటెక్. హుహు. అంతకుముందు నేను పలానా ఎక్స్ కంపెనీలో వర్క్ చేసేవాడిని, బట్ డిఫరెంట్ డొమైన్ లో వర్క్ చేసేవాడిని. హుహు. దాని తర్వాత నాకు ఇక్కడ కొంచెం కెరీర్ గ్యాప్ వచ్చేసింది 1 ఇయర్. దాని తర్వాత నా ఫ్రెండ్ ఒక అతను ఈ యూట్యూబ్ లో మీ వీడియోస్ చూసి ఈ కోర్స్ మంచిగా ఉంటుంది, ఆ టీచింగ్ స్కిల్స్ మంచిగా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయమని చెప్పి నాకు రెఫర్ చేశారు. సో ఓకే. దాని తర్వాత నేను అలా వీడియోస్ నేను కూడా ఒకసారి 1 or 2 వీడియోస్ ఫాలో అయ్యి దాని తర్వాత మీ క్లాస్ అటెండ్ అయిన తర్వాత మీ డెమో క్లాస్ కూడా విన్నాను. మీ హ్మ్. డెమో క్లాస్ విన్న తర్వాత అందులో మీరు చెప్పిన ప్రాసెస్ ఇంకా బాగా నచ్చి ఉండే. ప్రతి హ్మ్. దానికి ఒక ప్రొఫెషనల్ లాగా ఆ టాస్క్లు ఇవ్వడము, ప్రతి దానికి మళ్ళీ దానికి రివ్యూస్ చేయడము, ఎక్కడైనా మిస్ చేస్తే ఆ రివ్యూస్ ఎక్కడ మిస్ అయినాయో తెలుసుకోవడము, హ్మ్. ఎక్కడైనా తప్పు చేసే దానికి కరెక్షన్ ఇక్కడ ఇలా చేయాలని చెప్పి సజెషన్ చేసి కామెంట్స్ ఇవ్వడం. అలా అంత ప్రాసెస్ నచ్చి ఇంకా అలానే జాయిన్ అయ్యాను. నాకు ఆ 3 మంత్స్ కోర్స్ పట్టింది. ఆ 3 మంత్స్ కోర్స్ తర్వాత నేను లాస్ట్ ఇంకా ఎండింగ్ ఉన్న టైంలో నేను నౌకరీ, లింక్డ్ ఇన్ అండ్ ఫ్రమ్ నా రెఫరల్స్ ద్వారా నేను ట్రై చేశాను. ఓకే. స్టార్టింగ్ స్టార్టింగ్ లో కాల్స్ మంచిగా వచ్చాయి, ఈ డొమైన్ మీద బాగున్నాయి కాల్స్. హ్మ్. బట్ స్టార్టింగ్ లో నేను ఒక 3 or 4 ఇంటర్వ్యూస్ కొత్త కాబట్టి డొమైన్ కొంచెం ఫేస్ చేయలేకపోయాను. బట్ ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ వాళ్ళు ఏమేమి అడుగుతున్నారో అవన్నీ నోట్ చేసుకోవడం, దాని తర్వాత అవి ఇంకా హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఓకే. మేర్ అవర్ ప్రాక్టీస్, ఇది ప్రాక్టీస్ చేస్తే రియల్ టైమ్ లో ఈజీగా క్రాక్ చేయొచ్చని నాకు అప్పుడు అర్థమైంది. సో మళ్ళీ హ్మ్. ఒకసారి రివైన్ చేసుకొని అన్ని ఎక్కడెక్కడ టాస్క్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏ టాపిక్స్ ఎక్కువ అడుగుతున్నారో చూసుకొని, సో అవన్నీ నోట్ చేసుకొని తర్వాత నేనే ఓన్ గా ఇచ్చేసాను. అలా ఇంటర్వ్యూకి వెళ్ళేసి తర్వాత ఫిఫ్త్ అటెంప్ట్ లో నేను జాబ్ క్రాక్ చేశాను. సిక్స్త్ ఇంటర్వ్యూలో. ఫిఫ్త్ ఇంటర్వ్యూ. ఓకే. ఓకే. సో మీరు ఇనిషియల్‌గా ఒక 3, 4 అటెండ్ అయ్యారు. అవి ఎస్. ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని మీరు నోట్ డౌన్ చేసుకున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూ. సో వాళ్ళు ఏం ఎక్స్ అడుగుతున్నారు క్వశ్చన్స్. హ్మ్. నోట్ డౌన్ చేసుకొని సో దాని ద్వారా మీకేమనిపించిందంటే ఇలా కాదు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి కోర్సు. యా దాని తర్వాత ట్రై చేయాలని చెప్పేసి మళ్ళా రీకలెక్ట్ రివైజ్ యా చేసుకున్నారు. యా ఎందుకంటే మనము ఎక్స్పీరియన్స్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ పర్సన్స్ అందరూ రియల్ టైం ద్వారా ఆలోచిస్తారు. సో మనం ప్రాక్టికల్ గా నాలెడ్జ్ ఉంటేనే మనకు రియల్ టైం ఆన్సర్స్ వస్తాయి. సినారియో బేస్డ్ అడుగుతారు. అవును. యా ఎస్. హ్మ్. సో కాబట్టి ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. యాహ్! ట్రూ. అప్రాక్సిమేట్‌గా మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యుంటారు? నేను అప్రాక్సిమేట్లీ ఇది ఫిఫ్త్ ఇంటర్వ్యూ. ఫస్ట్ 4 ఇంటర్వ్యూస్ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ అలాను రిజెక్ట్ అయిపోయేది. బట్ ఆహా! ఇది యా కానీ నా ఫిఫ్త్ అటెంప్ట్ లోనే ఇదే వచ్చేసింది. ఫస్ట్ రౌండ్ అవుతుంది గానీ, సెకండ్ రౌండ్‌లో మీరు ఫెయిల్ అయిపోయారు. ఎస్ అవును. ఓకే. ఓకే. సో, ఫిఫ్త్ అటెంప్ట్‌లో బికాస్ మీకెక్కడ పాజిటివ్ అయిందంటే, అవి రికార్డ్ చేసుకొని, అవి రీకలెక్ట్ చేసుకొని, మీకు మీరు సెల్ఫ్‌గా అప్‌డేట్ యా అయ్యారు. ఎస్. ఎస్ హ్మ్. ఆ దట్స్ ఎ గుడ్ అసైన్మెంట్స్ థింగ్. మళ్ళీ ఒకసారి చూసుకోవడం వల్ల లాస్ట్ ఇంటర్వ్యూ మీరు ఇచ్చిన సజెషన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవన్నీ మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోవడం. హ్మ్. సో అది ఇంకా హెల్ప్ఫుల్ అయింది. సో, ఇంటర్వ్యూలో మీకు మన కోర్స్‌లో కవర్ చేసిన టాపిక్స్ మనకొక ఇంటర్వ్యూ ట్రాకింగ్ అని ఒకటి ఇచ్చున్నాం గదా! సో, అవును. వాటిలో నుంచి ఎన్ని వచ్చేసాయి అప్రాక్సిమేట్‌గా? ఆల్మోస్ట్ 75% అందులో నుంచి వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు ప్లగ్ఇన్స్ అండ్ హ్మ్. పవర్ ఆటోమేట్స్ అండ్ బిజినెస్ అండ్ సెక్యూరిటీ, వీటి మీదనే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. హుహుహుహు. ఓకే. సో, మేజర్‌గా ప్లగిన్స్, సెక్యూరిటీ కాన్సెప్ట్స్ అండ్ అండ్ ఇంకా మీకు పవర్ పవర్ ఆటోమేట్. ఆటోమేట్ ఫ్లోస్.
ఆహాహా! ఓకే. ఇవి ఎక్కువగా అడిగారు మీరు ఫేస్ చేసిన ఇంటర్వ్యూస్‌లో. యా అవును. సో, ఇంటర్వ్యూస్ మీకు ఒక ప్రాసెస్ ఎలా ఉండేది? లైక్ మీరు ఒక 5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు కదా! ఎన్ని రౌండ్స్ ఉన్నవి? అంటే ఎక్కడైనా కోడ్ రాయమని అడిగారా? లేదంటే ఎక్కడైనా సిస్టమ్ టెస్ట్ ఏమైనా టూ పెట్టారా? ఇంటర్వ్యూస్ ఫస్ట్ టూ ఇంటర్వ్యూస్ అలా రాయమలేదు కానీ వర్బల్ గానే జరిగింది. హ్మ్. ఫస్ట్ అవన్నీ కూడాను సమ్ ఎక్స్ కంపెనీ చిన్న ఇంటర్ కంపెనీస్ కాబట్టి 2 రౌండ్స్ ఉండేవి. హ్మ్. బట్ ఫోర్త్ కంపెనీ వచ్చేసి 3 రౌండ్స్ ఉండేవి. 2 రౌండ్స్ ఓకే. అయిన తర్వాత అది వాళ్ళు కొంచెం ప్లగిన్స్ డైరెక్ట్ కోడ్ రాయమన్నారు ఒక సినారియో బేస్ ఇచ్చేసి. ఓకే. సో లో నేను స్టక్ అవ్వడం వల్ల అది కొంచెం రిజెక్ట్ అయింది. ఓకే. ఓకే. మరి కోడ్ మీరు ఏం కోడ్ ఇచ్చారు? రాయలేకపోయారా? ఆ, వాళ్ళు రిట్రీవ్ మల్టిపుల్స్ గురించి అడిగారు. ఓకే. సో ఆ టాపిక్ ఆ టైంలో సడన్ గా స్ట్రైక్ అవ్వలేదా? ఓకే. బట్ మనం కవర్ చేసిన టాపిక్ నుంచి అడిగారు. యా ఎస్ గుడ్. 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 ఆల్మోస్ట్ ఆఫ్టర్ నేను ఇంటర్వ్యూ ఫేస్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్ అన్ని కూడా మీరు చెప్పిన టాపిక్స్ లో ఉన్న క్వశ్చన్సే ఉన్నాయి. హుహుహుహు. 1 or 2 అవి అవుట్ ఆఫ్ ద బండ్ అది కవర్ పేజెస్ మీద అడిగారని బట్ మనకు లేదని మనకి ఏమన్నా లేకపోతే జస్ట్ చెప్పేసాను ఈ వీటి మీద నాకు చేయలేదు నేను ఎక్స్పీరియన్స్ కానీ చెప్పేసాను. ఓహ్! గుడ్. గుడ్. సో, మీకు ఎక్కువగా లైక్ మన కోర్స్‌లో ఏవి హెల్ప్‌ఫుల్ అయ్యాయి మీకు జాబ్ క్రాక్ చేసుకోవడానికి? వాట్ ఆర్ ఆల్ పాజిటివ్ పాయింట్స్ వి హావ్? ఎక్కువ పాజిటివ్ పాయింట్స్ ఏవనిపించాయి మీకు గెట్ ఇన్ అవ్వటానికి? ఫస్ట్ ఏదైనా సరే మన ఫస్ట్ మన అసైన్మెంట్స్ దాని తర్వాత డౌట్ సెషన్ మన క్లాస్ అవ్వగానే వెంటనే డౌట్ సెషన్స్ ఉంటాయి. మనం హ్మ్. ఏదైనా క్లాస్ అవ్వగానే ఒకవేళ క్లాస్ టైం ఏమైనా డౌట్ ఉంటే మనం స్టక్ అవ్వకుండా ఆ టైంలోనే డౌట్ సెషన్స్ లో క్లియర్ చేసుకోవడం వల్ల మనం ఎక్కడ కూడా అంటే డే బై డే ముందుకు వెళ్తున్న క్లాస్ ఎలా వెళ్తున్నది కాబట్టి మెయిన్ చాలా ఈజీ అయిపోయింది నాకు. ఆ! గుడ్. గుడ్. డైలీ మీరు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు? నేను అరౌండ్ 4 to 5 అవర్స్ చేసేవాడిని. ఎవ్రీ డే. యా నైస్. సో, మీరు అసైన్‌మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసారా? యా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేశాను. హ్మ్. లాస్ట్ ఒక 2 or 3 అలా పెండింగ్ ఉన్నాయి బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఆల్ అన్ని క్లియర్ చేశాను. ఓకే. సో, మీకు దట్స్ ద రీజన్ మీకు కొంచెం ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవడానికి కూడా హెల్ప్‌ఫుల్ అయింది చాలా. యా ఎస్ అసైన్‌మెంట్ చేస్తే మనకి కొంచెం ఈజీగా ఉంటది. యా ఏదైనా చాలా సినారియో బేస్డ్ క్వెషన్స్ అడిగినా చెప్పాలి అంటే మోస్ట్‌లీ మీకు సినారియో బేస్డ్ క్వెషన్సే అడుగుతారు. కొన్ని సెకండ్ రౌండ్‌లో గానీ, సెకండ్ అవును. రౌండ్‌లో. ఫస్ట్ మోస్ట్ రౌండ్‌లో ఆఫ్ ద నార్మల్ టెక్నికల్ క్వెషన్స్ అడిగినా. ఎస్ ఎస్ సెకండ్ రౌండ్ మోస్ట్ ఆఫ్ ద అన్ని రియల్ టైమ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ మాత్రమే జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ లాగా నాకు నేను ఫేస్ చేసిన రోజులో జస్ట్ ఫస్ట్ రౌండ్ మాత్రం బేసిక్ క్వశ్చన్స్ లో ఉన్నాయి. బట్ హ్మ్. సెకండ్ రౌండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ అన్ని కూడా రియల్ టైమ్ ఎగ్జామ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే. ఓకే. సో, సినారియో బేస్డ్ కూడా మీరు టాకిల్ చేయగలిగారు. యా ఎస్ చేశాను. నైస్. నైస్. సో, మీకు మనకి ఒక 2 లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కదా! మన కోర్స్‌లో. సో, మీరవి హాస్పిటల్ చేసారా? యా హాస్పిటల్ మేనేజ్మెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ చేశాను. చేసారు. 2 కంప్లీట్ చేసారా? యా కంప్లీట్ చేశాను. అవి చేయడం వల్లనే ఇంకా హెల్ప్ఫుల్ అయింది. యాహ్! సో, అవి మీకొక రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లాగా. అంటే మనం ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో అలా సిమిలర్ మేనర్‌గా ఉంటుంది. కాకపోతే పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటవి. సో, మనం యా ట్రైనింగ్‌లో ఎస్ అంత పెద్ద ప్రాజెక్ట్స్ చేయలేం కాబట్టి, ఒక నార్మల్ మీ కాన్సెప్ట్ అర్థమవ్వాలి. అలాగే మీరు ఒక ప్రాజెక్ట్ చేసినట్టు ఉండాలి కాబట్టి, మనం సింపుల్ ఓరియెంటెడ్‌గా ఒక స్ట్రక్చర్ డిజైన్ చేసి కంప్లీట్ చేసాము. ఆ 2 లైవ్ ప్రాజెక్ట్స్ కూడా. యా యాహ్! ఆ లైఫ్ హ్యాక్ మనం ఓన్ గా చేయగలిగితే ఇంకా ఏ భయం లేకుండా మనమే క్రాక్ చేయొచ్చు వర్క్ మనం కూడా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. బిల్డ్ అవుద్ది. యాహ్! కరెక్ట్. సో, మీకేదైనా ఈ మీటింగ్స్ అరేంజ్ చేసినా, ఏవైనా టర్మినాలజీస్ అవి తెలియాలి. తెలియాలి అంటే ఆ ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తేనే మీకు ఆ అవును. టర్మినాలజీస్ ఏదైనా సడెన్‌గా మేనేజర్ ఒక సొల్యూషన్ ఓపెన్ చేయండి. లేదంటే ఏదైనా ఒకటి ఎనేబుల్ చేయండి సిస్టమ్‌లో. ప్లగిన్స్ ఎన్నున్నాయో చెక్ చేయండి అనంటే బ్లాంక్ అవుట్ అయిపోతారు. సో, అది అవ్వకుండా మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అవన్నీ చేస్తేనే సిస్టమ్ ఫెమిలియర్ అయితేనే. ఎస్ అవును. యాహ్! యాహ్! సో, ఇప్పుడు మీకు లైక్ మీకు ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతుంది కదా! అవును. సో, మీ ప్రీవియస్ ప్యాకేజ్ అప్రాక్సిమేట్‌గా ఇన్ ద రేంజ్ ఎంతుండేది? మీరు వేరే టెక్నాలజీలో చేసేటప్పుడు? ప్రెజెంట్ మీకు 11 ఉండే నా ప్రీవియస్ ఎక్స్ కంపెనీలో అండ్ ప్రెజెంట్ కంపెనీలో నాకు 15 ఇచ్చారు. ఓహ్! గుడ్. గుడ్.
యాహ్! నైస్. అండ్ మీకిది ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ ఎలా అయింది? బై ద వే ఇప్పుడు కొంతమంది న్యూ పీపుల్‌కి ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ దగ్గర కూడా కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ మీకెలా అయింది? ఆ, నాకు వర్చువల్ ఆన్బోర్డింగ్ జరిగింది, బట్ చాలా ఫెమిలియర్ ఈజీగానే ఉంటుంది. హుహు. ఉమ్, ఇప్పుడు కొన్ని కంపెనీస్ డైరెక్ట్ ఆన్బోర్డింగ్ తీసుకుంటున్నారు. నా నా సైడ్ వచ్చేసి నాకు వర్చువల్ ఆన్బోర్డ్ లో జరిగింది. బట్ క్లియర్ గానే మన దగ్గర డాక్యుమెంట్స్ క్లియర్ మెన్షన్ చేస్తే ఆ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోనే అయిపోతుంది. పెద్ద టెన్షన్ పడాల్సిన పని హుహు. లేదు. సో, మీకిప్పుడు వర్క్ ఫ్రమ్ హోమా? ఆఫీసా? లేదు, ఆఫీస్ హైబ్రిడ్ మోడ్, ఆఫీస్కి వెళ్తుంది. హైబ్రిడ్ మోడ్. ఓకే. ఓకే. గుడ్. సో, ఇప్పుడు మన కోర్స్‌లో కొంతమంది ఇప్పుడు నేర్చుకుంటున్నారు కదా! సో, వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? లైక్ తొందరగా సక్సెస్ అవ్వాలి అంటే, సో, మీరు కొన్ని మిస్టేక్స్ చేసుంటారు. నేను ఆ మిస్టేక్ చేయకుంటుంటే ఇంకొంచెం తొందరగా సెట్ అయ్యేవాడిని అనే ఫీలింగ్ వచ్చుండేది. ఎస్, ఎస్. సో, వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ డు యూ గివ్ ఫ్రమ్ యువర్ ఎండ్? మాక్సిమం ఏ డే ఆ డే అసైన్మెంట్స్ క్లియర్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ టాపిక్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. హ్మ్. అండ్ ఈ రోజు వీకెండ్, ఈ రోజు చేయకుండా రేపు చేద్దామని అలా అనుకుంటే ఆ కన్ఫ్యూజ్ అయిపోయి ఆ బర్డెన్ అంతా పడిపోతుంది. సో నాకు తెలిసినంత వరకు నేను అలా మిస్టేక్ చేయడం వల్ల కొన్ని టైమ్స్ లో నేను మిస్ అయ్యాను సినారియోస్ ని. సో హుహుహు. ఎవరు టాపిక్స్ మిస్ అవ్వకుండా కరెక్ట్ గా ఉండాలంటే డే బై డే ఏ అసైన్మెంట్ ఇస్తున్నారో అసైన్మెంట్ క్లియర్ చేసుకుంటా, ఒకవేళ ఎక్కడైనా స్టక్ అయితే అప్పుడే మనకు డౌట్స్ టీమ్ మనకు ఉన్నారు, వాళ్ళకి కనెక్ట్ అయితే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. వాళ్ళని క్లియర్ చేసుకొని ఏ డే టాపిక్స్ ఆ డేనే క్లియర్ చేసుకుంటూ వెళ్తే ఈజీగానే 3 మంత్స్ లోనే గెట్ ఇన్ అవ్వచ్చు. యాహ్! మళ్ళా మీకు రీకలెక్ట్ చేసుకోవడానికి అడిషనల్ టైమ్ ఏమి అవసరం ఉండదు. అవును, ఈజీగానే అవ్వచ్చు. అండ్ హ్మ్. ఇక్కడ చూస్తే ఇక్కడ క్లాస్ కి ఈజీగానే మీకు అర్థమైపోతుంది ఎలా చేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలనే టాపిక్ చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు అశోక్ గారు. సో చాలా హెల్ప్ఫుల్. యాహ్! ట్రూ. ట్రూ. Fine. Good, Rakesh. So, best of luck for your career, and you keep learning the new things. Make project automatically నేర్పిస్తది. యా, Thank you for joining and sharing your థ్యాంక్స్ feedback. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. Yeah, thank you, Rakesh.